కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరైతే సుదీర్ఘకాలపు అంటే దాదాపు 40-45 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ తాజాగా సుప్రీంకోర్టులో పూర్తి ఊరట పొందారు. సాక్షి టీవీ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు సంపూర్ణ బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ని పర్మనెంట్ బెయిల్గా కన్ఫర్మ్ చేసింది. తన టీవీ షోలో గెస్టులు చేసే పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతించద్దని ఇంతకుముందు మధ్యంతర ఆదేశాలను ఇచ్చినటువంటి దాన్ని తొలగించింది ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం. లైవ్లో చేసే గెస్టులు చేసే వ్యాఖ్యలను ఎలా కంట్రోల్ చేయగలమని కొమ్మినేని తరపు న్యాయవాది అభ్యర్థి నేపథ్యంలో గత ఆదేశాలను సవరించింది కోర్టు. అదే సమయంలో అరెస్ట్ విషయంలో ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో పోలీసులు ముందుగా 41 నోటీస్ ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలని తీర్పిచ్చింది. ఎలాంటి విచారణ చేయకుండానే కొమ్మినేని శ్రీనివాసరావు నేరుగా అరెస్ట్ చేసినటువంటి అంశం నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే, న్యాయవాది అల్లంకి రమేష్లు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో మొన్న బెయిల్ వచ్చింది ఇమీడియట్గా. ఇప్పుడు ఆయనకి సంబంధించి సంపూర్ణ బెయిల్ కింద, అది మధ్యంతర బెయిల్గా సంపూర్ణ బెయిల్ కిందకి మార్చింది.